అందరికి నమస్తే. వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లాక్స్. ఈరోజైతే అక్షయ తృతీయ కదా. ఈరోజు చిన్న వస్తువు అంటే బంగారం కొనటం వల్ల చాలా మంచిది అని అంటారు కదా. అలాగే ఈరోజు ఏంటంటే హర్షి పాపకి అయితే చెవులు కుట్టడానికి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి 5 అయింది టైము. ఇప్పటికే పొదిగిపోతుంది అనమాట. ఇంత మటుకైతే చెవులు అయితే కుట్టించలేదన్నమాట. అంటే 3వ సంవత్సరంలో తిరుపతిలో ఎంటికలు తీసాం, అప్పుడు కుట్టిద్దాం అనుకున్నాము. అప్పుడు ఏంటంటే కొంచెం ఇక్కడ చెవులు కొంచెం చిన్నగా ఉన్నాయి. ఒక 2 సంవత్సరాలు ఆగిన తర్వాత అప్పుడు కుట్టిద్దాం అనుకున్నాం. ఇప్పుడు ఏంటంటే జూన్ 14కి 6వ సంవత్సరం వస్తుంది. అందుకని కుట్టించాలని మళ్ళీ తిరుపతి వెళ్తున్నాము. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత కుట్టిద్దాం అనుకున్నాము. మళ్ళీ ఈరోజు మంచి రోజు కదా, అక్షయ తృతీయ. ఈరోజు కొద్దిగా బంగారం తీసుకొని అందులో సడన్గా ఈరోజే అనుకున్నాం అనమాట, హర్షి పాపకు చెవులు కుట్టించేసేద్దామని. అందుకే ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు ఎలా చేస్తుందో ఏమో. నాకైతే కొంచెం ఇంజక్షన్. ఏడుస్తావా? పాపం తనకైతే తెలీదు ఎలా ఉంటుందో ఏందో. నొప్పి కొంచెం ఏంటంటే ఇంజక్షన్ చేసినా కూడా అసలు నేను చూడలేను. చాలా భయం వేస్తుంది చిన్నపిల్లలకి ఇంజక్షన్ చేపియాలన్నా కూడా. అలాంటిది ఈ 2 చెవులకి ఇలా కుట్టించడం అంటే నాకు వద్దనిపిస్తుంది. మళ్ళీ కుట్టిపోతే ఆడపిల్ల కదా, మళ్ళీ బంగారం అంతా పెట్టాలి కదా, అందుకోసం అనమాట. ఆల్మోస్ట్ హర్షి పాపకి కొన్ని వస్తువులు కూడా తీసి పెట్టున్నాము. ఇక రోజు అడుగుతుంది అనమాట. నా చిన్న ఇవి ఉన్నాయి కదా, ఈ చిన్నవి అయితే హర్షి పాప కోసమే తీసుకున్నాము. ఇలాంటివి పెట్టమని అడుగుతూ ఉంటుంది అనమాట. అందుకే చెవులు కుట్టిమని 2 సంవత్సరాల నుంచి అడుగుతూ ఉంది. మొత్తానికి ఈరోజు అయితే మేము అక్షయ తృతీయ రోజే హర్షి పాపకి అయితే చెవులు అయితే కుట్టిస్తున్నాము. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో ఏమో, కానీ మొత్తం వాళ్ళ డాడీయే చూసుకుంటాడు. నాకైతే అస్సలు చూడలేను, ఏడుస్తుంటే వినలేను అనమాట. మొత్తానికైతే ఇప్పుడైతే బయలుదేరుతున్నాం, వెళ్ళాలి. ఏదా తనకేందంటే చెవులు కుట్టిస్తారనే సంతోషం ఏదైతే ఉంది, బాగా నిప్పు చేసిద్ది. అలా అయితే లేదనమాట, బంగారు పియ్య కాబట్టి ఫస్ట్ కుట్టినప్పుడైతే అనిపించిద్ది, తర్వాత అయితే ఉండకపోవచ్చేమో. ఇప్పుడైతే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం తీసుకుంటామో మొత్తం వీడియో అయితే తీస్తాను. తెలియదు అనమాట, బాగా నిప్పు వచ్చిద్ది అన్నది తెలీదు. కాకపోతే ఏంటంటే బాగా ఆ చెవులు కుట్టించుకోవాలి. చుట్టుపక్కల పిల్లల్ని చూసి చాలా ఎగ్జైట్మెంట్గా ఉందనమాట కుట్టించాలని. కానీ చూడాలి ఎంత హుషారుగా కుట్టించిన తర్వాత ఉంటుందో లేదో. హాయ్ అండి, ఇప్పుడైతే మేము బయలుదేరాము. హర్షి పాపకి అయితే చెవులు కుట్టించుకోవడం చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. కానీ కుట్టిన తర్వాత ఎలా ఉంటుందో చూడాలి. కానీ భలే హుషారులో ఉందనమాట. ముక్కు కూడా కుట్టించమంది, చూడాలి. అంటే ముక్క అంటే ఇప్పటికి ఇంకా చాలా టైం ఉంది. ఇది వచ్చేసి మా ఊరి బిర్జీ అనమాట. మేమైతే ఒంగోలు వెళ్తున్నాము. ఒంగోలు ఎందుకు వెళ్తున్నామంటే కొత్తపట్నంలో అయితే షాప్ అయితే ఒకటైతే లేదు, ఇంకో చోట అయితే మంచి మోడల్స్ అయితే లేవు. అందుకని ఒంగోలు అయితే బయలుదేరాము. మా ఊరు ఎంట్రన్స్లో అంటే కొత్తపట్నం రావడానికి ఎంట్రన్స్ బిర్జీ అనమాట. ఇక్కడ ఉప్పు కొట్టారు కూడా, అంటే ఉప్పు కూడా పండిస్తారు. ఇవి అయితే చాలా బాగుందని ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. మొత్తానికి మా ఊర్లో తీసుకోకుండా ఒంగోలు అయితే బయలుదేరాం. అక్కడైతే చాలా మోడల్స్ ఉంటాయి కదా. సాయంత్రం పూట చాలా బాగుందనమాట, చాలా చల్లగా. ఇప్పుడు టైం వచ్చేసి 6 కావస్తుంది టైము. అంటే ఇప్పటికే పొద్దుపోతూ ఉంది కదా. ఇక్కడైతే మా ఊరు దాటిన తర్వాత ఒంగోలుకి వెళ్ళే మధ్యలో అనమాట. మా ఊరు తర్వాత ఇది వచ్చేసి అల్లూరులో సాయిబాబా టెంపుల్ చాలా బాగుంటుంది. కుదిరినప్పుడు టెంపుల్ అయితే చూపిస్తాను, చాలా బాగుంటుంది. 110 అడుగుల హైట్లో అయితే సాయిబాబా టెంపుల్ అయితే, అంటే టెంపుల్ కాదు, విగ్రహం అయితే ఉందన్నమాట. చాలా బాగుంటుంది. కుదిరినప్పుడు అయితే వీడియో అయితే కంపల్సరీగా తీసి చూపిస్తాను. ఇక్కడైతే మొత్తానికైతే ఒంగోలు అయితే వచ్చేసాము. 18 కిలోమీటర్లు ఉంటుంది మాకు ఒంగోలు నుంచి కొత్తపట్నం. ఇది వచ్చేసి గాంధీ రోడ్ సెంటర్ అనమాట. చాలా ఇక్కడ ఏంటంటే మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట. చంద్రబాబు నాయుడు మీటింగ్ అయితే చర్చి సెంటర్ లేదా అద్దంక బస్ స్టాండ్ సెంటర్లో, ఈ రెండిట్లో ఎక్కడో జరుగుతుంది అనమాట. అందుకే చాలా ఖాళీగా ఉందన్నమాట. ఈరోజు లాస్ట్ రోజు కదా, ఎన్నికల ప్రసారం అయితే ఈరోజు 10 గంటల కాడ నుంచి ఇక్కడ ప్రసారం అయితే చేయరనమాట. మే 13వ తారీఖున అయితే మనకి పోలింగ్ అయితే జరుగుతుంది. ఇంకా అందుకని ఈ మీటింగ్ అయితే జరుగుతుందనమాట. అందుకే ఈ గాంధీ రోడ్ అంతా ఖాళీగా ఉంది. ఇక మొత్తానికి అయితే వచ్చేసామన్నమాట. అంతకుముందు ఏంటంటే మేము
తీసుకున్న అంటే వేరే జాలర్లు అయితే తీసుకున్నామంట. అదే షాప్కి అయితే వచ్చాము. చూసారా ఫుల్ క్లౌడ్. అంటే ఒక సైడ్ అయితే చర్చి సెంటర్ వైపు అయితే ఆపేశారనమాట. అక్కడ మీటింగ్ జరుగుతూ ఉంది. ఇదంతా గాంధీ రోడ్డు బంగారపు షాపులు ఉండే దగ్గర అనమాట. ఆటోలు ఇటు 3 సర్కిల్లో ఆటోలు అయితే ఆగిపోయాయి. ఇంతమందికైతే ఇదే షాప్లో మేము చిన్న జాలర్లు అయితే తీసుకున్నాము. చాలా మంచి రీజనబుల్ రేట్గా ఇచ్చాడు. ఇంకా మళ్ళీ ఇదే షాప్కి అయితే వచ్చారనమాట. ఈ చిన్న గోల్డ్ కోసం అటు ఇటు తిరిగేది ఎందుకులే. అందులో ఇప్పుడు టైం వచ్చేసి 8:30 అలా అయింది. ఫుల్ బిజీగా ఉంది. 4-5 షాపులు ఈ చిన్న వాటికి తిరిగే బదులు ఇక్కడే తీసుకుందాం అనుకొని ఇక్కడ ఫిక్స్ అయ్యాము. ఇక్కడైతే చూడండి చాలా మోడల్స్ అయితే ఉన్నాయి అనమాట. ఎప్పుడైనా మనం పిల్లలకి చెవులు కుట్టించాలనుకున్నప్పుడు బాగా పెద్ద సైజ్ అయితే తీసుకోకూడదు అనమాట. ఏంటంటే వాళ్ళ చెవులకి ఇప్పటి నుంచే పెద్దగా హెవీగా ఉంటే జారిపోతాయి. అందులో హర్షి పాపకి అయితే కొద్దిగా ఈ మోడల్స్ అయితే తీసుకున్నాము. ఇవి వచ్చేసి గ్రాము అంటే అర గ్రామ్ మీద కొద్దిగా పెచ్చున్నాయి. 4,200 అయితే చెప్పారు. ఆ గ్రామ్ వచ్చేసి 7,000. అర గ్రామ్ మీద కొద్దిగా పెచ్చు ఉండటం వల్ల 4,200 చెప్పారు. మొత్తానికి మేమైతే 3,500కి అయితే తీసుకున్నాము. చాలా బాగున్నాయి మోడల్స్ అయితే. ఎప్పుడైనా స్టోన్స్ కానీ తీసుకున్నామంటే అవి ఊడిపోతాయి అనమాట. అందుకే ఫుల్ గోల్డ్ ఉన్నాయే తీసుకుంటే ఏంటంటే మళ్ళీ అవి కొంచెం ఇవి అంటే కనీసం 2 సంవత్సరాల దాకా వస్తాయి కదా. అవి అయిపోయిన తర్వాత ఇంకొంచెం పెద్దవి మనం మనీ వేసుకొని తీసుకోవచ్చని గోల్డే తీసుకున్నాము. చాలా బాగున్నాయి. హర్షి పాపకు కూడా ఫేస్కి బాగా సెట్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడైతే చూసారా ఇక్కడైతే చెవులు అయితే కుట్టించామన్నమాట. తనకైతే తెలీదు. 2 నెలల నుంచి అయితే గోల్ చేస్తుంది అనమాట. ముక్కు చెవులు 2 కుట్టించమని. ముక్కు కుట్టించడానికి చాలా టైం ఉంది కదా, అందుకని చెవులు కుట్టించామన్నమాట. మేనమామ ఖర్చుతోటే దగ్గరుండి ఇవన్నీ చేయాలి. కానీ మా వాడైతే ఎలక్షన్ పని మీద ఫుల్ బిజీగా ఉండటం వల్ల వాడైతే రావడం అయితే కుదరలేదు. డబ్బులు అయితే ఇచ్చాడు. బట్టలు ఈ గోల్డ్ అయితే తీసుకొని ఇక్కడే చెవులు అయితే కుట్టించేసాము. చెవులు కుట్టించడానికి 100 అయితే తీసుకున్నారు. హర్షి కోసం ఈ చిన్న క్లిప్స్ అయితే తీసాను. ఎప్పుడైనా పెద్ద అయినప్పుడు ఇదైతే చూసుకుంటుంది కదా తను కూడా. ఏదో కమ్మలు కుట్టించుకుంది. చేయి పెట్టే బాగున్నాయా? అబ్బో ఆ చెవి అదే బాగుంది. బాగున్నాయి ఏదే బాగున్నాయి. నవ్వా అమ్మాయి కమ్మలు కుట్టించుకుంది. వెళ్దామా? ఇప్పుడైతే చెవులు కుట్టించడం అయిపోయింది కదా. కాసేపు కొంచెం అలా ఏడ్చింది కానీ అంటే అవి కొంచెం ఎలాగైనా కొంచెం ఒక చిన్న ఇంజక్షన్ చేసినంత నిప్పుగా ఉంటాయి అనమాట. తర్వాత అయితే అసలు ఇంకా నన్ను నవ్వుతూ ఉందనమాట. చాలా హ్యాపీ పడింది. ఇప్పుడైతే ఇంటికైతే బయలుదేరాం. ఫుల్ క్లౌడ్ తోటి చూడండి ఎలా ఉందో. ఇంటికి వచ్చాము. టైం వచ్చేసి 9 అలా అయింది. ఫుల్ క్లౌడ్ తోటి అంటే ఈరోజు మీటింగ్ అయితే జరుగుతుంది అనమాట ఒంగోలులో. అందుకని కొద్దిగా లేట్ అయిపోయింది. మొత్తానికైతే హర్షి పాపకైతే ఈరోజు అక్షయ తృతీయ రోజు చెవులైతే కుట్టించాము. రేపు ఉదయం అయితే పూర్తిగా అయితే చూపిస్తాను. ఇప్పుడు చీకటి పడిపోయింది కదా. ఇంక నా ఇంటికి రాగానే ఉదయం చేసిన కూర ఉంది, అలాగే సాంబారు అవి తెచ్చుకున్నాము, అన్నం వండాము, అలాగే కోడిగుడ్లు ఫ్రై అయితే చేసాము. రేపు అయితే చూపిస్తాను హర్షి పాపది ఎంత పడిందో, ఎన్ని గ్రాములు ఉన్నాయో ఈ చెవులు అయితే రేపటి వీడియోలు కదా, రేపు ఉదయం అయితే చెప్తాను అనమాట. ఇప్పటికి అంటే వచ్చింది 9 గంటలకి 10గా వస్తుంది అనమాట టైము. నేను అన్నం తినాలి. హర్షి పాప అయితే నిద్రపోతుంది. రేపైతే చూపిస్తాను. వీటి రేటు ఎలా ఉన్నాయో చూపిస్తాను.